హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. యూ సీజన్ 5 ఫైనల్లీ యూ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. జో గోల్డ్బర్గ్ అనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ కి ఎండ్ కార్డ్ పడిపోయింది. వాడు ఎంత అమ్మాయిల పిచ్చోడైనా, ఎంత సైకో గాడైనా లాస్ట్ లో ఆ ఎండింగ్ చూసాక కొంచెం ఎమోషనల్ అనిపించింది. అట్ ద సేమ్ టైం కామెడీగా కూడా అనిపించింది. బ్రేకింగ్ బ్యాడ్ లాగా చావలేదు. బట్ ఆ ఎండింగ్ ఏంటన్నది నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు గైస్. మీరే చూసి తెలుసుకోండి. ఇప్పుడు డీటెయిల్ గా యూ సిరీస్ సీజన్ 5 ఎలా ఉంది, ఈ సిరీస్ ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు, అసలు ఎవరు చూడకూడదు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. వ్యూస్ అస్సలు రావట్లేదు. ముందుగా రివ్యూలోకి వెళ్లే ముందు ఈ సిరీస్ని నేను స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను. ప్రతి ఒక్క సీజన్ వచ్చిన వెంటనే చూసాను. ఆల్రెడీ మన మీమ్ పేజ్లో చాలాసార్లు పోస్ట్ కూడా చేశాను, సజెస్ట్ కూడా చేశాను. లవ్ అనే సీజన్ 2లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది గైస్. ఆమె సీజన్ 3లో కూడా కంటిన్యూ అవుతుంది. ఆమె తప్ప మిగిలిన సీజన్ 1, సీజన్ 4 అండ్ సీజన్ 5లో కొత్త అమ్మాయిలు ఉంటారు. కొత్త లవ్ స్టోరీ ఉంటుంది, కొత్త స్టోరీ లైన్ ఉంటుంది, కొత్త కిల్లింగ్స్ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 4 సీజన్స్ చూస్తేనే సీజన్ 5 చూడాలంటే ఎస్ గైస్, అన్ని సీజన్స్ చూసిన తర్వాత ఈ సీజన్ 5 చూడండి, లేకపోతే అసలు అర్థం కాదు. సింపుల్గా ఈ జో గోల్డ్బర్గ్ క్యారెక్టర్ గురించి చెప్తాను. వీడు ఎలాంటి వాడంటే, వీడు లవ్ చేసిన అమ్మాయిని స్టాక్ చేయడం, ఆమె ఎవరితో అయినా క్లోజ్గా మాట్లాడితే వాణ్ణి అతి దారుణంగా చంపడం, లవ్ కోసం లవర్ని చంపినోడు గైస్. అసలు ఒక రకంగా చెప్పాలంటే సైకో గాడు గైస్. వీడంత సైకో గాడు ఈ ప్రపంచంలో ఇంకెవడు ఉండడు. సో ఈ సీజన్లో కూడా కొత్త లవ్ స్టోరీ ఉంటుంది. సీజన్ 4 కొంచెం వీక్గా అనిపించింది. ఇఫ్ మీరు ఆల్రెడీ ఫస్ట్ 3 సీజన్స్ చూస్తుంటే ఈ సిరీస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సీజన్ 5లో ఉంటాయి గైస్. నాకైతే సీజన్ 5 ఒక ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎస్, 10 ఎపిసోడ్స్ ఉంటాయి, కొంచెం లెంతీగా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో ఒక 10 మినిట్స్ అలా కట్ చేసి 8 ఎపిసోడ్స్గా పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ ఇందులో ఉన్న ఫీమేల్ యాక్టర్స్ అందరూ చాలా బాగుంటారు, చాలా సూపర్ క్యూట్గా ఉంటారు. మన జో మామ సెలక్షన్ గురించి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సిరీస్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అని చెప్తాను. ఇఫ్ మీరు ఫెమినిస్ట్ అయితే, అమ్మాయిని ఎవరైనా టచ్ చేసినా కొట్టినా మీకు పిచ్చ కోపం వచ్చే వాళ్ళైతే ఈ సిరీస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గైస్. ఇంటెన్స్ ఘోరమైన క్రైమ్స్ ఉంటాయి. సో ఈ సిరీస్ చూడాలంటే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉండాలి. ఓవరాల్గా ఎండింగ్ అయితే నాకు నచ్చింది. మనిషి రూపంలో ఉన్న జంతువు అనడం కూడా చాలా తక్కువ. మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు లాంటి మన జో గోల్డ్బర్గ్కి సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ఎండింగ్ పెట్టాలనిపించింది. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో ఈ సిరీస్ని ఒంటరిగా మాత్రమే చూడాలి. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ డార్క్ ఇంటెన్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ సిరీస్. సో ఇది గైస్ యూ సిరీస్ గురించి. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.